నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ఐపీఎల్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ అయిన సంజు ఇవాల్టి నుంచి అధికారికంగా ఆ జట్టులో జాయిన్ కానున్నాడు. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతోన్న సంజు శాంసన్ 2025 నవంబర్లో ట్రేడింగ్ లో భాగంగా జడేజా, శామ్ కరన్లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్ ను దక్కించుకుంది. మరో 9 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్ తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రయాణం ప్రారంభమైందని వ్యాఖ్యానించాడు. రాజస్థాన్ రాయల్స్ లో టైం ముగిసిందని భావించానని, అందుకే అందులోంచి బయటకొచ్చానని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి అనుకుంటూ ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నాడు. కానీ ఒక్కసారి గ్రౌండ్లోకి అడుగుపెట్టాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించరని చెప్పుకొచ్చాడు. ఇక ఆర్ఆర్లో చాలా మంది ఆటగాళ్లతో కలిసి ఆడానని, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసిన వాళ్ళనని చెప్పాడు. ఇక సంజు శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్ కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్తోనే సంజుకు అనుబంధం ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక 2022లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరటంలో కీలక పాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరటంలో విఫలమైనప్పటికీ బ్యాటర్ గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.